ప్యూర్ నేచర్ కావాలి, 100% ఆక్సిజన్ కావాలి అని రాష్ట్రాలు, దేశాలు దాటి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మన చుట్టుపక్కల ఉండే ప్రదేశాలని లైట్ తీసుకుంటాం. ఎందుకంటే అవి దగ్గరలో అందుబాటులో ఉంది కదని ఒక చిన్న చూపు కదా! నేచర్ నుండి పుట్టిన వాళ్ళం ప్రతి ప్రశ్నకి మన చుట్టుపక్కల ఉండే నేచర్ మాత్రమే సమాధానం చెప్తుంది. అటువంటి ఫ్రెష్ నేచర్ విశాఖపట్నం దగ్గరలో ఒక గ్రామంలో నిక్షిప్తమై ఉంది. నేచర్ ప్రేమికుల్ని ఒకసారి వచ్చి నాకు ఏమి తక్కువ అని అడుగుతుంది. వెల్కమ్ టు ద బెస్ట్ సీనిక్ ఏరియా అరౌండ్ విశాఖపట్నం, ది మాడుగుల. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు విశాఖపట్నానికి అతి సమీపంలో ఉన్న మాడుగుల అనే ప్రత్యేకమైన ప్రాంతాన్ని చూపించబోతున్నాను. మాడుగులను మత్స్య రాజవంశస్థులు స్థాపించారు. ఒడిశా ప్రజల పాలనలో ప్రారంభార్థకంలో ఉన్న ప్రాంతం కాలక్రమేణా వడ్డాది మాడుగులుగా పునర్నామకమైంది. ఈ ప్రాంతం ఎంత ప్రత్యేకమైనది అంటే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ముందుగా జాలంపల్లి రిజర్వాయర్కి వెళ్తున్నాం. చూడండి, జాలంపల్లి దగ్గర పెద్దేరు రిజర్వాయర్ అంట. భలే ఉంది, మొత్తం నేచర్లో ఉంది. ఇంకా వీటి గేట్స్ ఉన్నాయి ఇక్కడ. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అన్నదే. పెద్దేరు నది మీద నిర్మించిన ఈ జలాశయం చిన్న మధ్య స్థాయిలో సాగునీటి ద్వారా చుట్టుపక్కల ఉన్న మాడుగుల, రావికమతం, బుచ్చాయిపేట మండలాల్లో గల దాదాపు 62 గ్రామాల్లో గల 20,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది. ఈ జలాశయం యొక్క మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 1 TMC. ఈ జలాశయం చుట్టుపక్కల ఉండే ప్రకృతి చాలా అట్రాక్ట్ చేస్తుంది. చిన్న గ్రామం అయినప్పటికీ ఇక్కడ హోటల్స్లో దొరికే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అక్కడ నుండి మాడుగుల పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది హల్వా. ఈ స్వీట్ ఎంత ఫేమస్ అంటే వైజాగ్కి 100 కిలోమీటర్ రేడియస్లో ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు, అంత ఫేమస్ ఈ స్వీట్. నెక్స్ట్ అక్కడ నుండి అతి డేంజరస్ అడ్వెంచర్ వాటర్ ఫాల్ అయినటువంటి దేవరాపల్లి సరియా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ముందుగా ఈ వాటర్ ఫాల్ రీచ్ అవ్వడానికి చిన్న వాగు దాటాల్సి ఉంటుంది. ఈ దేవరాపల్లి ఊరి దగ్గర సరియా జలపాతం అని చెప్పేసి దగ్గర 3 సంవత్సరాలు 3 సార్లు వచ్చాం. ఎప్పుడు వచ్చినా ఈ వాటర్ ఫాల్ కావాలా. ఒకసారి వర్షం పడిపోవడం, ఒకసారి ఈవినింగ్ అయిపోవడం. ఈరోజు కూడా ఈవినింగ్ అయిపోయింది, బట్ ఎలాగైనా ఈరోజు చూడాలని చెప్పేసి లోపలికి వచ్చాం. చాలా బాగుంటుందండి వాటర్ ఫాల్. మొత్తం ఫారెస్ట్లో ఉంటుంది అన్నమాట మొత్తం అంతా. సూపర్గా ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దాదాపు 100 అడుగులు ఎత్తు ఉండి బ్రాంచెస్గా వాటర్ పడుతూ ఉంటుంది. ఒక బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి వెళ్ళడానికి ట్రెక్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. టాప్లో ఉండే బ్రాంచ్ని బాహుబలి వాటర్ ఫాల్స్ అని అంటారు. చాలామంది టూరిస్టులు అక్కడి వరకు ట్రెక్ చేసి వెళ్తూ ఉంటారు. ఈ ట్రెక్కింగ్ అనేది చాలా ప్రమాదకరమైనది. ఎంత ప్రమాదకరమైనది అంటే టాప్ బ్రాంచ్కి ట్రెక్ చేసినప్పుడు దాదాపు 100 మందికి పైగా చనిపోయారని ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ ట్రెక్కింగ్ అంత డేంజర్గా ఉంటుందంటే ఈ కొండ ఫార్మేషన్ అనేది మీరు చూస్తున్న విధంగా ఫామ్ అయి ఉంటుంది. దీనికి ఎటువంటి రోప్ సపోర్ట్ కానీ స్టెప్స్ కానీ లేవు. అందుకే అంత డేంజర్ ట్రెక్కింగ్ అని చెప్పొచ్చు. సో ఈ వాటర్ ఫాల్ మీదకి వెళ్ళేటప్పుడు చాలా ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకుని వెళ్ళండి. నెక్స్ట్ మాడుగుల పాడేరు ఘాట్ రోడ్ దగ్గరలో ఉన్న శ్రీ మోదకొండమ్మ తల్లి అమ్మవారు బలమైన గ్రామదేవిగా పూజించబడుతూ ఉంటారు. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికీ శక్తిదేవిగా పూజింపబడతారు.
ఘటాలంటే ఇప్పుడు లోపల పట్టుకెళ్తారా? ఓకే ఓకే. ఉన్న దగ్గర 100 గ్రామాలకు పైగా భక్తులందరికీ చాలా మెయిన్ టెంపుల్ అండి ఇది, మూలగన్నమ్మ టెంపుల్. చాలామంది వచ్చేసి ఘటాలు అవన్నీ సమర్పిస్తారు అనమాట అమ్మవారికి. చాలా పవర్ఫుల్ ఘాట్. చుట్టూ అడవుల మధ్య ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్. నెక్స్ట్ అక్కడ నుండి చీడికాడ మండలంలో ఉన్న కోణం జలాశయానికి వెళ్ళాము. ఆలవెల్లి జలాశయం అంట. ఇది కూడా ఒక చిన్న డ్యాము. చిన్న డ్యామ్స్ ఉన్నాయన్నమాట ఈ చోడవరం చుట్టుపక్కల అన్నీ. బాగానే ఉన్నాయి చిన్న చిన్న డ్యామ్స్ అన్నీ కలిపి. మెయిన్ ఏంటంటే డ్యామ్స్ దగ్గర అట్మాస్ఫియర్ సూపర్ ఉంటుంది అన్నమాట. చూడండి, 36 మీటర్ల పొడవు గల స్పిల్వేకి 3 గేట్లు ఉండగా 0.7 TMC నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. చుట్టుపక్కల ఉన్న 39 గ్రామాల్లో ఉన్న 13,000 ఎకరాలకి సాగునీటిని అందిస్తుంది. చాలామంది ప్రజలు ఈ రిజర్వాయర్లో దొరికే చేపల మీద కూడా ఆధారపడి జీవిస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఉండే అడవులు, కొండలు మరియు పచ్చదనం ప్రకృతి ప్రేమికులను చాలా దగ్గర చేస్తుంది. మాడుగుల కనకరత్న పిక్చర్ ప్యాలెస్. ఈ థియేటర్ చాలా ఓల్డ్ థియేటర్. ఇప్పుడు కూడా మూవీస్ రన్ అవుతుందంటే గ్రేటే. మాడుగుల్లో నుంచి కొద్దిగా లోపలికి వస్తే వయోడక్ట్ అని చెప్పి బ్రిడ్జ్ ఇలా ఎల్ షేప్లో ఉంది. చాలా బాగుంది. కొత్తగా ఈ కింద నుంచి వాటర్ వెళ్తుంది అనమాట. అక్కడ నుంచి కనెక్ట్ అయ్యి ఉంది కెనాల్. అక్కడి నుంచి కనెక్ట్ అయిన కెనాల్ ఈ కింద నుంచి వాటర్ వెళ్తుంది అనమాట. అలాగే వెళ్తే మరి ఏదో మొత్తానికి ఏదో స్ట్రక్చర్ వయోడక్ట్ అంట. గుర్రాల గుంపు అంట. ఇదేదో ఊరవతల మాడుగుల. లొకేషన్ అయితే సూపర్ ఉంది. టాప్ వ్యూలో చూద్దాం ఎలా ఉంటుందో. గుర్రాల గుంపు అనేది మాడుగుల పరిధిలో ఉన్న ఒక చిన్న హిడెన్ జెమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఈ చుట్టుపక్కల ఉండే అట్మాస్ఫియర్, అలాగే ఈ ఆవలో ఉండే తాటి చెట్ల లొకేషన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే ఈ మాడుగుల ప్రాంతంలో ప్రత్యేకంగా తెలియని ఊహాజనిత పిరమిడ్ నిర్మాణం ఉంది. పిరమిడ్ ఆకారంలో నిర్మించబడిన ఒక ఆధ్యాత్మిక స్థలం. దీని నిర్మాణం శ్రీ తాళ్ళ వెంకటరెడ్డి గారు మరియు ఆయన సతీమణి వీర జగదీశ్వరి గారి ఆధ్వర్యంలో నిర్మించబడింది. పిరమిడ్ ఆకృతిని ఉపయోగించుకొని ఇక్కడ శాంతియుత ధ్యాన వాతావరణాన్ని ఏర్పరిచి స్థానికులు లేదా పిరమిడ్ విద్యను అభ్యసించేవారు తరచుగా సందర్శిస్తూ ఉంటారు. ధ్యానం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉండేలా ఇక్కడ ఉండే వాతావరణాన్ని సృష్టించారు. అలాగే ఈ ఊరి చివర ఉన్న బస్ కాంప్లెక్స్కి ఒక ఫన్నీ స్టోరీ ఉంది. అదేంటంటే దీని నిర్మాణానికి ముందు ఇక్కడ ఉండే ఒక పెద్ద మనిషి మీకు బస్ డిపో కావాలా లేక బస్ కాంప్లెక్స్ కావాలని అడిగితే డిపో కన్నా కాంప్లెక్స్లో ఒక అక్షరం ఎక్కువగా ఉందని కాంప్లెక్స్ కావాలని అడిగాడంట. అప్పుడు ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరిపి ఫైనల్గా ఇప్పుడు ఈ ఊరి చివర ఇలా పాడుపడిపోయిందని ఇక్కడ లోకల్ వాళ్ళు ఫన్నీ వేలో చెప్తూ ఉంటారు. ఇది ప్రస్తుత బస్ స్టాండ్. కనిపిస్తున్న బ్యాక్ సైడ్ స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయం శివుడిది. ఇక్కడ నుంచి పైకి ఎక్కితే కొండ మీద పాండవుల గుడి అని చెప్పేసి ఒక ఫేమస్ ఉంటుందంట. పైకి ఎక్కిన తర్వాత చూద్దాం అనుకుంటుంది. పైన ఎక్కిన తర్వాత ఈ పాండవుల గుడిని చేరుకోవడానికి చాలా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.
ఇదిగోండి ఈ పాండవుల గుడి పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది. మొత్తం అంతా ప్రకృతి దానిలోకి తీసేసుకుందన్నమాట. మొత్తం అంతా చూడండి కదా అదేందో ఇప్పుడు పురాతన ఇంకా చూస్తున్నారు కదా ఈ రాక్స్ అవన్నీ, ఈ మెట్లు కూడా అవన్నీ రాక్ టైప్ ఉన్నాయి. చాలా పురాతన కాలం టెంపుల్ ఇది. ఇదిగో ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి అయితే. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మన పేర్లు మాత్రం అస్సలు వదలరు. ఇంకా లాక్ చేసి ఉంచారు టెంపుల్. రెండు తలుపులు ఉంచారు, ఇది బయటది అది లోపలది. ఈ కొండ మీద ఉన్న చిన్న గుహ ఆకారంలో ఉన్న ఆలయం స్థానికులు దీన్ని పాండవుల గుడి అని పిలుస్తూ ఉంటారు. పురాణ నమ్మకాల ప్రకారం పాండవులు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతంలోనే తాలిపోయినట్టు చెబుతూ ఉంటారు. ఇది పెద్ద పురావస్తు స్థలం కాకపోయినా గ్రామీణ స్థాయిలో చారిత్రక నమ్మకాలు కలిగి ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నింటిలో కల్లా గాదిరాయి అనే చిన్న పల్లెటూరు నాకు చాలా బాగా నచ్చింది. కనపడేంత దూరంలో ఉన్న కొండల చుట్టూ వ్యవసాయ భూముల మధ్య ఒక చెరువుకి ఆనుకొని ఎంతో ప్రశాంతంగా కనిపించింది. ఇంకా ఫైనల్గా రైవాడ్ రిజర్వాయర్కి వెళ్ళాము. ఇది దేవరాపల్లి మండలంలో ఉన్న అతిపెద్ద రిజర్వాయర్. రైవాడ్ రిజర్వాయర్ అని చెప్పేసి మన వైజాగ్లో ఉన్న ఫ్యాక్టరీలకి చాలా వరకు తాగునీటికి ఈ రిజర్వాయర్ నుంచి ఎక్కువ వాటర్ వెళ్తూ ఉంటుంది అన్నమాట. చాలా పెద్ద రిజర్వాయర్, మొత్తం చుట్టూ లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి. 1982లో కన్స్ట్రక్షన్ అయింది. ఇది ఎంత పెద్ద డ్యామ్ అంటే దీని లెంత్ వచ్చేసి 5.75 కిలోమీటర్లు. వాటర్ స్టోరేజ్ కెపాసిటీ 2.4 TMC. డ్యామ్ నుంచి వచ్చే ప్రధాన కాలువ నర్వలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు సాగుతుంది. ఈ ప్లాంట్ ద్వారా జీవీఎంసీకి త్రాగునీటి సరఫరా అవుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ మాడుగులకి ఎంతో ఫేమస్ స్వీట్ అయినటువంటి మాడుగుల హల్వా తయారీ విధానాన్ని చూద్దాం. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.